విజయవాడ, విలయవాడ, ఏ వీధిలో చూసినా, ఏ నోట విన్నా, ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలే, అంచనాలకు మించిన నష్టం, ఏనాడూ లేని విపత్తు. బుడమేరు వరద బాధితులు ఇంకా తేరుకోలేదు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టాన్ని చూసి బోరుమంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని తల్లడిల్లిపోతున్నారు. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం బృందానికి కనిపించిన దృశ్యాలు. బాధితుల ఆవేదనను తెలుసుకున్నారు. ముంపు నష్టాలను పరిశీలించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు గారు, సిహెచ్ బాబురావు గారు, వి ఉమామహేశ్వరరావు గారు, డి రమాదేవి గారు, కె ప్రభాకర్ రెడ్డి గారు తదితర నేతలతో కూడిన బృందం వరద ప్రభావిత ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, వడ్డెర కాలనీ, ఎల్బిఎస్ నగర్, పటేల్ నగర్, రాజీవ్ నగర్, అంపాపురం ప్రాంతాల్లో పర్యటించింది. ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయని, చేతిలో చిల్లిగవ్వ లేదని, ఒంటిపై ఉన్న బట్టలతోనే ఉంటున్నా ఎవరూ ఆదుకోలేదని, సుందరయ్య కట్టపై ఉన్న ఇళ్లు పూర్తిగా దెబ్బతిని చెట్టు కిందే ఉంటున్నామని ఎల్బిఎస్ నగరకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు మందా లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. మురుగునీరు, దుర్వాసన మధ్య ఉండలేకపోతున్నామని బాధితులు వాపోయారు. విజృంభిస్తున్న దోమలతో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నామని కాటేపల్లి తిరుపతమ్మ తెలిపారు. తనకున్న 25 పొట్టేళ్లలో 20 పొట్టేళ్లు వరదలో కొట్టుకుపోయాయని, ఒక్కో దాని విలువ 12,000కు పైగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరాలతో అల్లాడుతున్నామని వాంబే కాలనీకి చెందిన ప్రమీల తెలిపారు. ప్రభుత్వం ఎటువంటి సాయము చేయలేదని, భోజనం ప్యాకెట్ల కోసం వెళ్లి కింద పడటంతో కాలు గాయమైందని అదే ప్రాంతానికి చెందిన పి నాగకుమారి తెలిపారు. ఇలా ప్రతి కుటుంబంలోనూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు మొదలుకొని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ దెబ్బతినటం, ఒడ్డెర కాలనీలో ఇళ్ల స్లాబులు కూలిపోవడం వంటి విషయాలను సిపిఎం నేతల దృష్టికి తీసుకొచ్చారు. కరెంటు బిల్లులు కట్టలేమని, పొదుపు సంఘం రుణాలు చెల్లించలేమని, వాటిని మాఫీ చేయించాలని బాధితులు విన్నవించుకున్నారు. తమ ఇళ్లు మునిగిపోయి బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా విధులకు రావాలంటూ అధికారులు వేధిస్తున్నారని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న షాపులు దెబ్బతిన్నాయని, బడ్డీ కొట్లు కొట్టుకుపోయాయని చిరు వ్యాపారులు వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రాష్ట్రానికి 10,000 కోట్లు విడుదల చేయాలని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతాల వరదలపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకపోవటం సరికాదన్నారు. సాయం అందించడంలో జాప్యం తగదన్నారు. కేంద్ర బృందాల పర్యటన పేరుతో మీనమేషాలు లెక్క పెట్టడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలతోనే సరిపెట్టకుండా కేంద్రంపై ఒత్తిడి చేయాలని, అఖిలపక్ష సమావేశం జరపాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 25,000 ఇవ్వాలని, అంచనాల అనంతరం పూర్తి సహాయం, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బీమా కంపెనీలు నిబంధనలను సడలించాలని సూచించారు. వాహనాలు, సామాగ్రి దెబ్బతిన్న వారికి పూర్తి సహాయం అందే విధంగా చూడాలని కోరారు. బుడమేరు వరద తగ్గిందని, కానీ బురద మురుగు తగ్గలేదన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన భోజన కేంద్రాల ద్వారా వేలాది మంది వరద బాధితులకు, ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు భోజనాలు పెడుతున్నారని తెలిపారు.